సకల జాతులకును సాధనములు గూర్చు జాతివాడ వేద నీతియుతుడా శిష్యగణము తోడ సేవింపబడువాడ కాళికాంబా హంస కాళికాంబా. ఈ ఆత్మజ్ఞాన వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా మానవులందరి మనుగడ కొరకు సృష్టికి తల్లి తండ్రి అయిన భగవంతుడు తాను భూమిపై మొదట 5 రూపాలు ధరించాడు. వారే సానగ బ్రహ్మర్షి, సనాతన బ్రహ్మర్షి, అహవూన బ్రహ్మర్షి, ప్రత్నస బ్రహ్మర్షి, సుపర్ణస బ్రహ్మర్షి. ఈ 5గురు బ్రహ్మర్షులు మానవుల మనుగడకు కావలసిన ముఖ్యమైనటువంటి వస్తువులను భూమి నుండి సృష్టించి పనిముట్లుగా రూపొందించి ఇచ్చారు. సానగ బ్రహ్మర్షి ఇనుమును, ఉక్కును, సనాతన బ్రహ్మర్షి ఆహార ఔషధాలను, కర్రను, అహవూన బ్రహ్మర్షి రాగి, ఇత్తడి మొదలగు లోహాలను, ప్రత్నస బ్రహ్మర్షి శిల్పాలను, సుపర్ణస బ్రహ్మర్షి లోకానికి వెలుతురును, జ్ఞానాన్ని అందించారు. వీరే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క విధమైనటువంటి పేర్లతో పిలువబడినారు. కృతాయుగంలో సానగ బ్రహ్మర్షిగా, సనాతన బ్రహ్మర్షిగా, అహవూన బ్రహ్మర్షిగా, ప్రత్నస బ్రహ్మర్షిగా, సుపర్ణస బ్రహ్మర్షిగా మానవ మనుగడకు కావలసిన సాధన సామాగ్రిని భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలనబడే పంచభూతాల నుండి సృష్టించి ఇచ్చారు. త్రేతాయుగంలో వీరే మను బ్రహ్మగా, మయ బ్రహ్మగా, స్పష్ట బ్రహ్మగా, శిల్పి బ్రహ్మగా, విశ్వజ్ఞ బ్రహ్మగా పిలువబడుతూ మానవుల జీవనానికి కావలసిన సాధనములను పంచభూతాల నుండి సృష్టించి ఇచ్చి మానవులను ఉద్ధరించారు. అదే ద్వాపర యుగంలో వీరే శివుడిగా, విష్ణుమూర్తిగా, బ్రహ్మగా, ఇంద్రుడుగా, సూర్యుడుగా మానవులకు కావలసిన సాధనములను, అస్త్రాలను పంచభూతాల నుండి మంత్రశక్తితో సృష్టించి ఇచ్చి మానవులను సంరక్షించారు. అదే కలియుగంలో ప్రతి మనిషిలో వీరి తేజస్సును ప్రసరింపజేసి వారిచే ఇనుమును, ఉక్కును ఉపయోగించి సాధన సామాగ్రిని తయారు చేసుకునే శక్తిని, ఆహార ఔషధాలను, కర్రతో సాధన సామాగ్రిలను రూపొందించుకునే జ్ఞానాన్ని, రాగి, ఇత్తడి ఆ లోహాలతో కావలసినవి రూపొందించుకునే జ్ఞానాన్ని, శిల్పాలను, వెండి బంగారము రత్నాలను ఉపయోగించుకునే అన్ని రకాల జ్ఞానాలను ప్రాక్టికల్ గా, సైంటిఫిక్ గా రూపొందించుకోగలిగే అన్ని రకాల జ్ఞానాలను ప్రసరింపజేస్తున్నారు. వాటి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడకు ఈ వృత్తిలో ఉన్నవారు నిర్వర్తిస్తున్నారు. మొదటి ముఖ్యమైన వారే వీరు. కానీ వీరిలో కలిమాయా ప్రభావం వల్ల కొందరిలో ఈ జ్ఞానము మరుగున పడి ఉన్నది. మాయ తొలగిన నాడు ప్రతి వారిలోని ఈ బ్రహ్మ తేజస్సు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. అందుకే వీరందరిని ప్రపంచవ్యాప్తంగా ఉద్ధరించడానికి తాను అవతరించానని చెప్పుతూ సకల జాతులకును సాధనములు గూర్చు జాతివాడ వేద నీతియుతుడా శిష్యగణము తోడ సేవింపబడువాడా కాళికాంబా హంస కాళికాంబా అన్నారు. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి వారి మనుగడకు కావలసిన సాధన సామాగ్రిని రూపొందించి ఇచ్చే వృత్తిలో అవతరించారు. వేద నీతితో ప్రజలకు జ్ఞాన బోధలు చేసి తరింపజేస్తూ శిష్య సమూహాలతో సేవలందుకుంటున్నాను అన్నారు. అందుకే తాను సృష్టికర్త సాకార రూపుడనని తెలియజేయుటకు తన మహిమ
మహిమతో రైతులకు ఇనుముతో కర్రతో పనిముట్లు సృష్టించి ఇచ్చారు. వీరభద్రుని శిలా విగ్రహాన్ని తన మహిమతో సృష్టించి ఇచ్చారు. తన అంగుళీయమును శిఖాముద్రికను తానే సృష్టించుకున్నారు. తాను భగవంతుడు కాబట్టి వారికి మాత్రమే మహిమతో సృష్టించుకోవడం సాధ్యమైంది. మానవులకు తాను మహిమతో సృష్టించినవన్నిటినీ మనకు సైంటిఫిక్ గా రూపొందించుకునే జ్ఞానాన్ని ప్రసాదించుచున్నారు. ఆ జ్ఞానాన్ని మనకు జ్ఞాన బోధల ద్వారా అందించారు. తాను తన మహిమతో చూపించిన నీటితో దీపాలు వెలగడము గాని, గుర్రపు కడుపులోనున్న గుర్రపు పిల్లను చూపించడము గాని, రథము దానంతట అదే కదిలి గుడి ముందుకు రావడము గాని జరిగింది. నేడు అవి అన్ని సైంటిఫిక్ గా రూపొందించుకునే జ్ఞానాన్ని మానవులందరికీ ప్రసాదిస్తున్నారు. ఈ జ్ఞాన సముపార్జనకు కులమతాలతో సంబంధము లేదని, పంచభూతాలు ప్రకృతిలో వృద్ధి పొందినట్లు ప్రతి మనిషిలోనున్న పంచభూతాలతో ప్రతి వారి శరీరము వృద్ధి చెందుతున్నది. ఆ తేజస్సు ప్రతి వారి శరీరంలో షట్ చక్రాల ద్వారా వృద్ధి పొందుతున్నది. ఇలాంటి అనేక జ్ఞాన బోధలు చేసినారు. ఈ విషయాలన్నీ ఈ కలిమాయా నుండి బయట పడిన వారికే అర్థమవుతాయి. అందుకే ఒక సందర్భంలో నా సమానుడైతే నన్ను గన నేర్చును అన్నారు. అలాగే తల్లి ఎవరో తెలుసుకోలేని వారు నన్నేల తెలుసుకోగలుగుతారు అన్నారు. మాయబడిన జనులు ఈ మర్మాన్ని తెలుసుకోలేరన్నారు. మనము స్వామి గురించి తెలుసుకోవాలంటే, మన జన్మ తరించాలంటే మొదట కలిమాయ నుండి మనము బయటపడే ప్రయత్నము చేద్దాము. నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి ఔసంబురా. నీ కన్న బిడ్డలే గణపతాంశము తెలియ, అటివారి మెప్పు పొందాలిరా. ఈ వేదవాక్యముతో శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ భూలోకముపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవులందరికీ, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ సృష్టికర్త అయిన ఆ భగవంతుడు ఒకడే. ఆ సృష్టికర్తనే మానవులందరికీ తల్లి తండ్రులు. ఆ భగవంతుడే పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీ పరమేశ్వరులే మన తల్లి తండ్రి రూపంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. మనము దైవాన్ని చూడాలంటే మన తల్లిదండ్రుల్లోనే చూడగలుగుతాము. అదే మన మెయిన్ డోర్. ఇక్కడ తల్లిదండ్రుల్లోనే చూడలేని వారు మరెక్కడా చూడలేరు. అందుచే మన తల్లియే పార్వతి, తండ్రియే పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరులను మనము గుర్తిస్తున్నామా, గౌరవిస్తున్నామా, పూజిస్తున్నామా అంటే, ఎందుకు గుర్తించడం లేదంటే మనము కలిమాయలో చిక్కుకొని ఉన్నాము. ఈ మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అందుకే శ్రీ స్వాముల వారు అన్నారు, మాయబడిన జనులు మర్మంబు గనలేరు, మాయ తొలగిపోవ హాయిగల్గు, మాయ దృంచా గురుని మంత్రంబు శక్తౌను, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. ఈ కలిమాయలో చిక్కిన మనము మన తల్లిదండ్రుల ద్వారా మనము ఇబ్బంది పడిన, మన ద్వారా మన తల్లిదండ్రులు ఇబ్బంది పడుచున్నాం. ఇది కలిమాయ ప్రభావమే కాని ఎవరి దోషము లేదు. కానీ ఎవరి ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగినా కొంత చెడు కర్మ దోషం
దోషము మాత్రము వారికి అంటుతుంది. అది తప్పదు. అది గుర్తించి మెదలడమే జ్ఞానుల లక్షణం. మన తల్లిదండ్రుల రూపంలోనున్న భగవంతుడు మనకు జన్మనిచ్చాడు. మన బుద్ధిని శుద్ధి చేసుకొని భగవంతునిలో చేరడానికి మనకు శరీరాన్ని ఇచ్చాడు. శరీరాన్ని పోషించుకోవడానికి, జీవనోపాధికి ఉపయోగపడే అన్ని అవయవాలను మనకు ఇచ్చాడు. అంతేకాకుండా మనను కంటికి రెప్పలాగా కాపాడుచున్నారు, పోషిస్తున్నారు. పార్వతీదేవి అయిన తల్లి కనిపెంచింది, పెద్ద చేసింది, మొదటి గురువై మాటలు నేర్పింది, నడక నేర్పింది, ప్రపంచాన్ని పరిచయము చేసింది, విద్య చెప్పించింది, విద్యాబుద్ధులు నేర్పింది, జ్ఞానము నేర్పింది, జీవనోపాధికి కావలసిన విద్యలను చెప్పించింది. ఎవరి స్తోమతకు తగినట్టు ఎవరి పిల్లలకు వారు చేసినారు, చేస్తున్నారు. ఇది తల్లిదండ్రి రూపంలోనున్న భగవంతునికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యము కాదు. అలాంటి తల్లిదండ్రుల్లోనే భగవంతుణ్ణి చూడలేని మనకు భగవంతుడు ఎక్కడ కనబడతాడు? ఎక్కడా కనబడడు. కలిమాయలో పడి భగవంతుణ్ణి, భగవతు తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఒకవేళ ఇది మనము తెలుసుకోగలిగితే మన పిల్లలకు మనము పార్వతీ పరమేశ్వరులమే అవుతాము. ఇక భార్య రూపంలో గాని, భర్త రూపంలో గాని మహాశక్తి తన దివ్య తేజస్సును ప్రసరింపజేసి మనకు ఆవహించిన కలి మాయ నుండి మనల్ని రక్షిస్తున్నది, మన మాయను తగ్గిస్తుంది. అందుచే భర్తకు భార్య రూపములో, భార్యకు భర్త రూపములో ఆ మహాశక్తి సహకరిస్తుంది. ఇక ఎవరి పిల్లలు వారికి గణపతి అంశతో జన్మిస్తారు. జన్మించి కొన్ని విఘ్నాలు, ఆటంకాలు, ఇబ్బందులు కలిగించినా కూడా కొంత జ్ఞానాన్ని ఎవరి పిల్లల ద్వారా వారు పొందుచున్నారు. అందుకే భగవంతుని మెప్పు పొందాలన్నా, జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలన్నా తల్లి, తండ్రి, భార్య, పిల్లలకు కావలసినవి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా సమకూర్చి వారి మెప్పు పొందినప్పుడే భగవంతుని మెప్పు మనము పొందుతాము. నేటి యువతీ యువకులందరూ వారి పిల్లలకు వారు తల్లిదండ్రులే కదా, పార్వతీ పరమేశ్వరులే, దైవ స్వరూపులేనని గుర్తించాలి. ఈ జన్మలో మనం బాధపడుచున్న ఆ బాధలన్నిటికీ మన గత జన్మ చెడు కర్మలే కారణం. ఆ కర్మలను తగ్గించుకోవడానికే కదా మనము ఈ జన్మ ఎత్తడం జరిగింది. మన తల్లిదండ్రుల రూపంలో పార్వతీ పరమేశ్వరులు, భార్యాభర్తల రూపంలో మహాశక్తి మన మాయను తగ్గించడానికి మనకు తోడైయున్నది. గణపతి మనకు విఘ్నాలు తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి మన వెంబడే మన పిల్లల రూపంలో ఉన్నాడు. కాబట్టి అటువంటి వారికి కావలసినవి సమకూర్చి వారిలో భగవంతుణ్ణి చూడమని చెప్పుతూ, నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి అంశంబురా, నీ కన్న బిడ్డలే గణపతాంశము తెలియా, అట్టి వారి మెప్పు పొందాలిరా అని మనకు కనువింపు కలిగిస్తున్నారు శ్రీ విరాట విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అదితి సర్వసృష్టి కాదారమనెరుకు, సుదతి మూలామనియే యజస్సు గూడా, ఇంతి మూలామనే రుగు యజస్సులు రెండు, కాళికాంబ హంస కాళికాంబ. ఈ వేదవాక్యంతో శ్రీ విరాట విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, గాఢాంధకారమైన అనంత విశ్వములో విశ్వ సృష్టికర్త శక్తితో కూడుకొని అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించాడు. ఆ శక్తి ఆధారముతోనే నడిపిస్తున్నాడు. ఆ శక్తి ఆధారముతోనే ప్రకాశింపజేస్తున్నాడు. అందుకే సర్వ విశ్వ సృష్టికి
ఆధారమైనది ఆదిశక్తి అయిన స్త్రీ శక్తి అని ఋగ్వేదం చెప్పింది. నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలన్నీ ఆకర్షణ శక్తితోనే నడుస్తున్నవి. మన భూగోళముపై ఉన్న ఉక్కు, ఇనుము మొదలగు లోహాలన్నిటిలో శక్తి ఇమిడి ఉన్నది. ఆ శక్తియే వాటికి ఆధారమై ఉన్నది. పంచభూతాల్లో ఉన్న శక్తి వల్లనే ప్రకృతి ఏర్పడుతుంది. ప్రకృతిలోనున్న ప్లస్ మైనస్ శక్తుల వల్లనే ప్రకృతిలో వృద్ధి, క్షయాలు ఏర్పడుతున్నవి. పునరుత్పత్తి జరుగుతుంది. మనుషుల్లో గాని, పశుపక్షుల్లో గాని, వృక్షాల్లో గాని, క్రిమి కీటకాల్లో గాని, సమస్త ప్రాణుల్లో కూడా పునరుత్పత్తికి స్త్రీ శక్తియే మూలం. అదియే యజుర్వేదం చెప్పుతున్నది. స్త్రీ శక్తియే మూల శక్తి అని, స్త్రీ శక్తియే మూలాశక్తి అని ఋగ్వేదము చెప్పుతుంది, యజుర్వేదము చెప్పుతుంది. ఈ రెండు వేదాలు కూడా స్త్రీ సృష్టికి మూలమైనదని చెప్పుతున్నవి. అదే వాస్తవం. ప్రకృతిలో చూసిన ప్రతి వారికి నిరూపణగా తేట తెల్లగా కనపడుతున్నది అదే. వేదాల్లో చూసినా, పురాణాల్లో చూసినా, ఏ చరిత్రలు చూసినా, నిజ జీవితంలో చూసినా తెలుస్తున్నది సృష్టికి మూలమైనది, ఆధారమైనది స్త్రీ అని. అది నిజమే. కానీ కలిమాయా ప్రభావం వల్ల వాస్తవాన్ని గుర్తించనట్లు, విని కూడా విననట్లు, చూసి కూడా చూడనట్లు ప్రవర్తించడం జరుగుతుంది. కానీ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రాక్టికల్ గా ఆచరించి చూపించారు. తల్లిని గౌరవించారు, భార్యను గౌరవించారు, కూతురును గౌరవించారు, మనవరాల్ని గౌరవించారు, మిగతా స్త్రీలను తగిన విధంగా గౌరవించారు. స్త్రీలకు వేదాధికారము లేదన్న వారితో వేద ప్రమాణంగా వాదించి ఒప్పించారు. వెలదులకు వేద విద్యాధికారము లేదటంచు బ్రహ్మ లిఖిత మంచు, నోరు తెరచి మరచినారు వాణిని నిన్ను అన్నారు. ప్రతి స్త్రీలో తల్లిని చూడమని, మానినులను తల్లిగా నాత్మనించిన సంధియమ్మూలెల్ల సమసిపోవా తాను సర్వేశ్వరుండవును అన్నారు. తల్లిదండ్రి గురువు దైవంబులందున తల్లి పూజ ముఖ్యమెల్లరకును, సృష్టికంతటికి శ్రీ ప్రధానము గదా అన్నారు. శక్తియుతుడైన శక్తిమంతుండావు, శక్తి లేని నాడు అశక్తుడగును, శంభుడంచు పలికే శంకరాచార్యుండు అన్నారు. కర్మ ఫలములొసగే కాత్యాయనివి నీవు, శర్మ ఫలములొసగే శక్తివివు, ధర్మ ఫలములొసగే దాక్షాయినివి నీవు అన్నారు. కర్మ ఫలాలను ఇచ్చే కాత్యాయని దేవి శ్రీ అన్నారు. అసురవరుల జంప హర బ్రహ్మలు చేతగాక నిన్ను చేరి కొలువా, దుర్గవగుచు వారిని దూరించితివి నీవు అన్నారు. శివుడు శక్తి గూడి సృష్టి కార్యమునర్చు, శివను వీడి సృష్టి చేయలేడు, శివుని కంటే శివయే సృష్టికి మూలము అన్నారు. స్త్రీలలో నాగలుగు శీల సంపదలతో సత్య పదములోన జగము నడుచు, స్త్రీల మనస్సులోని శివుని నివాసమ్మగు అన్నారు. తనకు మించి దైవతమునెవ్వడును లేడు, మునుల కంటే గనుడు మొదలెలేడు, తనకు మునులకెల్లా తల్లి దేవత గదా అన్నారు. మాతృ పూజ చేయు మగవారికెల్లను అన్యకాంత తల్లి అట్లు తోచు, ఎరక మరచు వాడు నరకమ్ము పాలవును అని అన్నారు. అలాగే స్త్రీలలో నానొక పతివ్రత లేకున్న, పురుషులందు పుణ్యమూర్తి లేక ధర్మ కర్మ చెయ్యము దగ్ధమైపోవదా, సకలమునకు శక్తి శాశ్వతాధారమై నిలుచునంచు పలికే నిగమతతులు శ్రీ నిజమ్ముగాను సృష్టికి మూలమ్ము అన్నారు. తల్లి ప్రేమలోన తగులదు మాలిన్య మెల్ల భంగులను సహించుకొనును, తల్లి పదము విన్న నుల్లంబురంజిల్లు అన్నారు. నిన్ను చూడాగోరు నిపుణుండు పసిపాపయగున తండే దైవమరియాగలడు, నిన్ను చూడని నాడు
నిర్భాగ్యుడతడవును అన్నారు. కుంటి గ్రుడ్డినైన కొడుకులను విడనాడ బోబదెప్పుడు మాతృమూర్తి మహిని దైవమట్లే భక్తి తతి వీడనాడడు అన్నారు. జీవులకును మాతృదేవోభవయటంచు స్మృతులు పల్లిక శుద్ధముగను మాతృమూర్తిని మించు మరి దైవమే లేదు అన్నారు. ఊరికయున్న విశ్వముత్పత్తి ఎట్లగు గురునిపేక్ష గురుతు దొరుకుటెట్లు యుగ యుగాల సాగు సుగతియ్యది ఏను అన్నారు. మౌనులైన ఎతులలో నెవ్వరైనను సోమయాజులైన సూరులైన ఆడువారిని తల్లులనిగా చూడవలే అన్నారు. బుద్ధి పురుషుడాయే పొలుపారు మోహంబు ఆడుదాయే నెల్ల ప్రాణులకును సృష్టిలో నానిదియే చిత్రాది చిత్రంబు అన్నారు. అనేక సందర్భాల్లో శీల ఔన్నత్యాన్ని తెలియజేసినారు. మరొక్క మారు గుర్తు చేయడానికి అదితి సర్వ సృష్టి కాధారమనెరుకు సుదతి మూలమనియే యజస్సు గూడా ఇంతి మూలమనే రుగు యజస్సులు రెండు కాళికాంబ హంస కాళికాంబ అని శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నారు. ఓం శ్రీం శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.